ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నవకండవాడు పిఠాపురం మండలం నవకండవాడు. ఏంటి ఎలా ఉంది సార్ మొత్తం పిఠాపురం అంతా? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పటి నుంచి అంటే ఎప్పుడైతే చెప్పడం నుంచి ఆ రోజు నుంచి పండగ వాతావరణం కనిపిస్తుంది. దేని గురించి అంటారు? మా జీవితాల్లో అందరిలో పండగ వచ్చిందండి. పిఠాపురం వెలిగింది. పిఠాపురం అంటే ఏదో పిఠాపురం పలానా వ్యక్తి నిలబడతానని చెప్పి వచ్చేది తప్ప ఈ రోజు పవన్ కళ్యాణ్ నిలబడటం వల్ల మా అందరికి పిఠాపురం అంటే మొత్తం అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, మొత్తం దేశాల ఖండాలకి పిఠాపురం మారి మోగేసింది. ఇదే ఇప్పుడే ఇంతలాగా ఉందంటే మరి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇంకెంత బాగుంటుందో చూడండి. నిజంగా మాకు దేవుడిచ్చిన అవకాశం ఇది. మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చి నిలబడటం, ఆయన గెలిచేసాడు. ఆయన ఆల్రెడీ మెజారిటీ కోసం కొంచెం మేము కష్టపడుతున్నాం అంతే. కది మెజారిటీ లక్ష తగ్గేదే లేదు. పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎంత అవసరం అంటారు? ముఖ్యంగా చాలా అవసరం అండి. ఈ రోజుల్లో నేను చెప్తున్నాను, మనసు ఇరుగుపోయి చెప్తున్నానండి, చాలా అవసరం. ఎందుకనంటే అండి ఇప్పుడు లేడీస్ ఉంటున్నారండి, అసలు పనులు ఉండట్లేదు, ఉపాధి పథకం లేదు. మరి అందుకోసం ఏమన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అనుకోండి, ఒక్క కంపెనీ వచ్చిందంటే ఒక 100 మంది స్త్రీలు దాంట్లోకి వెళ్ళి పని చేస్తారు. ఒక అక్క, ఒక చెల్లి, 10 మంది వెళ్ళి అక్కడ పని చేస్తారు. ఏమండి ఇలాంటి బోలు అవకాశాలు వస్తాయండి మనకి. ఏమండి చదువుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి ప్రతి ఒక్కరికి కూడా. ఏమండి అది ఓన్లీ పవన్ కళ్యాణ్ వల్ల తెలుస్తుంది అనమాట అండి. తర్వాత హాస్పిటల్ కట్టిస్తానని చెప్పేసి అన్నారు. హాస్పిటల్లో మంచిగా ప్రతి సౌకర్యాన్ని పిఠాపురం చేసి పెడతా అన్నారు. ఏమండి ఒకే ఒక మాట అండి, ఆయన ఏ అధికారం లేకుండా, ఏ ఒక పదవి లేకుండా బోలు కార్యక్రమాలు చేశారండి. ఏమండి ఇప్పుడు పదవి ఇస్తే చేసి నిలబెట్టి ఆయన ఏంటి పిఠాపురం మంచి స్మార్ట్ సిటీ అయిపోతారు. నిజంగా మా కళ్ళ ముందు కనపడుతుందండి. పవన్ కళ్యాణ్ గారు నిజంగా నేను చేసి పెడతానంటే అలాంటి వాళ్ళు మాట ఇచ్చారంటే. ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఐలు కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి, సింగపూర్ నుంచి, లేకపోతే అమెరికా నుంచి, ఇంకా చాలా దేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. దుబాయ్ లాంటి కంట్రీస్ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం, లేదంటే సినిమా యాక్టర్స్ చాలా మంది పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ గా పిఠాపురం మొత్తం ప్రజలకు ఇక్కడ ఆయన్ని ఆహ్వానించండి, ఆయన్ని గెలిపించండి అని చెప్తున్నారు. అంటే ఎందుకని అంటారు ఒకసారి ఇంతమంది రావటం, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వీళ్ళందరూ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సార్ వాళ్ళందరూ కష్టపడుతున్నారు సార్. వాళ్ళ హృదయాల్లో ఉన్న ప్రేమ ఇవాళ బయటకు ఎక్కారండి. వాళ్ళు ఇప్పుడు నుంచి వాళ్ళు చెప్పుకున్నారు కానీ ఇప్పుడు బయటకు ఎక్కారన్నమాట. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు మేము నిలబడ్డాం, మేము చేస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ 2 చేతులు పెట్టి జోడిస్తున్నాను. మొత్తం సినీ ఇండస్ట్రీ అందరికీ 2 చేతులు పెట్టి జోడిస్తున్నాను. మీరు అందరూ రావడం మా అందరికీ సంతోషం. పల్లెటూర్లకి మీరు రావాలంటే, ఒక గ్రామానికి మీరు రావాలంటే ఎవరో వచ్చారంట అనుకున్నారు. కానీ ఈ రోజు పెద్ద సెలబ్రిటీ వచ్చాడని చెప్పేసి చాలా సంతోషంగా చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా ఉంటుంది. మీరు సెలబ్రిటీ మేము చూడాలంటే మా ఇంటి కూడా పోవాలండి. అంటే చాలా మంది మరి వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, లేదా ఇంకొక విధంగా తీసుకొచ్చారు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి వైసీపీ వాళ్ళు. డబ్బులు ఇచ్చిన అంత కష్టపడరండి. నేను చెప్తాను కదా, డబ్బులు ఇచ్చిన కష్టపడండి. అదే వైసీపీ వాళ్ళు ఇచ్చి ఉండారమ్మ డబ్బులు. అర్థమవుతుందండి. వైసీపీ వాళ్ళు కొంచెంమంది సినీ ఇండస్ట్రీలో వచ్చారు కదండి, కొంచెంమంది వాళ్ళకి ఇచ్చి ఉంటారండి. మాకైతే ₹1 వాళ్ళ పాపం వాళ్ళకి. వాళ్ళు కష్టపడుతున్నారు, చాలా కష్టపడ్డారండి. వాళ్ళ కష్టంలో తెలుస్తుంది మాకు. ఏసీలో చక్కగా డ్యూటీ చేసుకునే వాళ్ళు, ఏమండి ఏసీలో చక్కగా షూటింగ్లు చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఎందుకు సార్ పాపం అయినా వచ్చాక కష్టపడుతున్నారంటే. ఏమండి ఎంత డబ్బులు ఇస్తే ఎండలో కష్టపడతారండి. అందులో ఫుల్ సాంబార్ ఇది. ఏమండి ఫుల్ ఎండలో ఒక రంగాలు లేవండి ఇక్కడ ఆంధ్రాలో. ఏమండి వాళ్ళు వచ్చాక కష్టపడుతున్నారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న అదృష్టం. ఆయన ఎంతో మంది గుండెల్లో పెట్టుకున్నారు. నేను కూడా బీర అభిమాని. ఏమండి బీర అభిమాని అంటే అండి సినిమాలు చూసి కూడా కాదండి, ఆయన తత్వం అండి. చిన్న పిల్లోడు మనస్తత్వం అండి, చిన్న పిల్లోడు తత్వం అండి అయింది. పెద్దోడు వస్తే పెద్ద మనస్తత్వం అండి. ఆయనకి ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుసు ఆయనకి. ప్రతి ఒక్కరు ఊగుతో మాట్లాడుతున్నారు అంటారు. ఊగుతో మాట్లాడుతుంది కదండి, ఆవేశం, గుండెలో ఉన్న ఆవేశం అండి. ఆవేశాన్ని అలా బయలుకి పరుస్తున్నాడు అన్నమాట. ఆయన పక్కా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే 1,00,000 మందితో గెలుస్తారండి. ఇది సృష్టించబోతుంది అన్నమాట ఈసారి పిఠాపురం. డెఫినెట్లీ అండి. అది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అండి. అది ఓన్లీ వన్ పవర్ స్టార్ వల్ల సాధ్యం. 1,00,000 మెజారిటీ పిఠాపురం ఎమ్మెల్యే. మా అందరికి గొప్ప పేరు వస్తుందండి. ఏంటి మా అందరికి ఉపాధి కలుగుతుందండి. ప్రతి ఒక్కరికి పనులు జరుగుతాయండి. ఏమండి ప్రతి ఒక్కరికి కూడా మంచి పనులు వస్తాయండి. మీ పిఠాపురం ప్రజలకు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆయనకి ఓటు వేయడానికి ఇక్కడ ప్రజలకి ఎలాంటి అవకాశం ఇస్తారని చెప్తారు? అలాగండి పిఠాపురం ప్రజలకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి కోసం ఓటు వేయడానికి అండి? ఏం చెప్పవసరం లేదు సార్. మేము వెళ్తుంటే చాలు క్లాస్ అంటున్నారు వాళ్ళు. నేను క్యాంపెయినింగ్ చేస్తుంటాను ఈవినింగ్. ఏమండి మేము వెళ్తుంటే చాలు, అమ్మ మాకు 4 బాబు
ఉదయ సినిమా గారు 9 బాబు ప్రతి ఒక్కరు అది మాట చెప్తున్నారండి. ఇంకా వాళ్ళు చెప్తుంటే మేమేం చెప్తుండే అమ్మ తప్పనిసరి మీరు చెప్పొద్దు బాబు ఆయన వైసీపీ డబ్బులు లక్షలు లక్షలు పంచుతూ ఉంటుంది. ఎన్ని లక్షలు పంచిపెట్టి ఏం పంచిపెట్టలేదు సార్. పంచిపెట్టినా సరే సార్ పంచిపెట్టిన వృధా తప్ప ఏమండి సుఖం లేదు సార్. వృధా తప్ప సుఖం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చాలండి ఏమండి ఆయన చిరునవ్వు చాలు సార్ మాకు. ఇక్కడ అయితే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదంటారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఓన్లీ వన్ పవర్ స్టార్. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం. జై జనసేన.